స్టేట్మెంట్ రాసుకోండి నాతో పాటు. స్టేట్మెంట్ సో ఇక్కడ స్టేట్మెంట్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని చెప్పొచ్చు. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ని ఏమంటారంటే స్టేట్మెంట్ అంటారు. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టేట్మెంట్. ఏ స్టేట్మెంట్, ఏ స్టేట్మెంట్ which is neither true nor false but not both. mala japna, a statement which is neither true nor false but not both. స్టేట్మెంట్ అనేది ట్రూ అయినా అయి ఉంటుంది, ఫాల్స్ అయినా అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. స్టేట్మెంట్ అనేది ట్రూ అయినా అయి ఉంటుంది, ఫాల్స్ అయినా అయి ఉంటుంది, కానీ రెండు మాత్రం అవ్వదు. ఏ స్టేట్మెంట్ విచ్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ బట్ నాట్ బోత్. స్టేట్మెంట్ అనేది ట్రూ అయినా అయి ఉంటుంది, ఫాల్స్ అయినా అయి ఉంటుంది, కానీ రెండు మాత్రం అవ్వదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. హనీ ఈజ్ స్వీట్, ఈ మాట నిజం. దాన్ని మనం ఏం చెప్తామంటే ట్రూ అని చెప్పాలి. దాన్ని ఇలా టీతో చూపిస్తాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఫాల్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2020లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ జరిగింది. ట్రూవా ఫాల్సా? సో ఇది ఫాల్స్. సో కాబట్టి దీన్ని ఫాల్స్ అని చెప్పాలి. అంతేగాని సార్ ట్రూ ఆర్ ఫాల్స్ లేదా ట్రూ అండ్ ఫాల్స్ అని చెప్పడానికి లేదు. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు నాతో పాటు చెప్పండి. స్టేట్మెంట్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఏ స్టేట్మెంట్ విచ్ ఈస్ నెయిదర్ ట్రూ నాట్ ఫాల్స్ బట్ నాట్ బోత్. అలాగే ట్రూ ఫాల్స్ రాసుకోండి ఒకసారి. నెంబర్ 1 కంజంక్షన్. నెంబర్ 1 కంజంక్షన్. కంజంక్షన్ మీరు 10th క్లాస్లో ఒక విషయాన్ని నేర్చుకున్నారు. ఆ విషయం ఏంటంటే ఇంటర్సెక్షన్. మీరు 10th క్లాస్లో ఇంటర్సెక్షన్ అంటే తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఇంటర్సెక్షన్ కాస్త ఇలా అవుద్ది. ఇది ఇంటర్సెక్షన్, ఇది అండ్. దీని అండ్ అనాలి, దీని ఇంటర్సెక్షన్ అనాలి. అండ్ అండ్ ఇదేమో అండ్, ఇదేమో ఇంటర్సెక్షన్. ఇప్పుడు స్టేట్మెంట్ ఎలా ఉంటుందో చూడు. 2 or more statements join with the and is called as conjunction. Conjunction. ఒక ఎగ్జాంపుల్ చూడండి. రాము అండ్ రాజు. రాము అండ్ రాజు. రాము అండ్ రాజు. ఇది కంజంక్షన్. కంజంక్షన్ యొక్క ట్రూత్ టేబుల్. P Q P and Q. అండ్ అంటే దీని అండ్ అంటే కంజంక్షన్ అని గుర్తుపెట్టుకోవాలి.
ఇక్కడ P అనేటటువంటి ఓ వ్యక్తి ట్రూ చెప్పాడు అనుకుందాం, ట్రూ ట్రూ. Q అనే ఒక వ్యక్తి ట్రూ చెప్పాడు అనుకుందాం. P అనే ఓ వ్యక్తి ఫాల్స్ చెప్పాడు అనుకుందాం. Q అనే వ్యక్తి ఫాల్స్ చెప్పాడు అనుకుందాం. P అనేటటువంటి వ్యక్తి ట్రూ చెప్పాడు అనుకుందాం. Q అనే వ్యక్తి ఫాల్స్ చెప్పాడు అనుకుందాం. P అనే వ్యక్తి ఫాల్స్ చెప్పాడు అనుకుందాం. Q అనే వ్యక్తి ట్రూ చెప్పాడు అనుకుందాం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మన రీసెంట్గా ఐపీఎస్ ఎగ్జామ్లో ఈ బిట్ అడిగాడు. ఐపీఎస్ అలాగే నేవీ ఎగ్జామ్లో ఈ బిట్ అడిగాడు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ P అనే వ్యక్తి ట్రూ చెప్పాడు, Q అనే వ్యక్తి ట్రూ చెప్పాడు. P అనే వ్యక్తి ఫాల్స్ చెప్పాడు, Q అనే వ్యక్తి ఫాల్స్ చెప్పాడు. P అనే వ్యక్తి ట్రూ చెప్పాడు, Q అనే వ్యక్తి ఫాల్స్ చెప్పాడు. P అనే వ్యక్తి ఫాల్స్ చెప్పాడు, Q అనే వ్యక్తి ట్రూ చెప్పాడు. జనరల్గా దీన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇద్దరు వ్యక్తులు ట్రూ చెప్తే కంజంక్షన్లో అది ఏమవుతుందంటే ట్రూ అవుతుంది. ఇద్దరు వ్యక్తులు ఫాల్స్ చెప్తే కంజంక్షన్లో ఆ మ్యాటర్ ఏమవుతుందంటే ఫాల్స్ అవుద్ది. ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి ట్రూ ఒక వ్యక్తి ఫాల్స్ చెప్పారు అనుకోండి, అది ఫాల్సే అవుద్ది. ఒక వ్యక్తి ఫాల్స్ ఇంకో వ్యక్తి ట్రూ చెప్తే అది ఫాల్సే అవుద్ది. అంటే కంజంక్షన్లో రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అవుద్ది. రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అవుద్ది. క్వశ్చన్ చెప్తాను చూడండి, ఏ విధంగా అడుగుతారో క్వశ్చన్. P అనేటటువంటిది 3 × 3 = 12 అని ఇస్తాడు. Q = 3 + 5 = 8 అని ఇస్తాడు. Then P and Q = dash. ఇది క్వశ్చన్. 3 3s are 9 or 12? 3 3s are 9. అంటే ఇది ఏమని అర్థము? ఫాల్స్ అని అర్థం. చూడండి, ఇది ఫాల్స్ అని అర్థం. ఇది ఏమని అర్థము? ఫాల్స్ అని అర్థం. చూడండి, ఇది ఫాల్స్ అని అర్థం. ఫాల్స్. 3 + 5 ఎంత? 8. ఇది ట్రూ. ఇప్పుడు చెప్పండి, P అనేది మనకి ఏమవుద్ది? ఫాల్స్. అండ్ Q అనేది ఏమవుద్ది మనకు? ట్రూ. ఒక ఫాల్స్ ఒక ట్రూ. ఒక ఫాల్స్ ఒక ట్రూ దేంట్లో వచ్చింది? అండ్ అంటే ఏంది? కంజంక్షన్. కంజంక్షన్ లో ఒక ఫాల్స్ ఒక ట్రూ వస్తే అది ఏమవుద్ది? ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అని అర్థం. ఇక్కడ ఏముంది? అండ్ ఉంది. అండుని మీరు ఇంటూ అనుకోండి. అండుని ఇంటూ అనుకోండి. అండుని ఇంటూ అనుకోండి. ట్రూ అంటే 1 అనుకోండి. ఫాల్స్ అంటే 0 అనుకోండి. ట్రూ అంటే ఏమనుకోమన్నాను? 1. ఫాల్స్ అంటే 0. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 1 × 1. చూడండి, ఇది ట్రూ అంటే 1. ట్రూ అంటే 1. అండ్ అంటే ఇంటూ. అండ్ అంటే ఇంటూ. 1 × 1 1. 0 × 0 0. 1 × 0 0. 0 × 1 0. అలాగా మీరు ఈజీగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఈజీగా గుర్తుపెట్టుకో. టేబుల్ వేసుకోండి. టేబుల్ వేసుకోండి. టేబుల్ వేసుకోండి. సెకండ్ వన్, డిస్జంక్షన్. Two or more statements join with or. దీని ఎలా కూడా రాయొచ్చు, ఓఆర్ అని కూడా రాయొచ్చు. మీరు 10th క్లాస్లో యూనియన్ అంటున్నారు దీన్ని. యూనియన్ ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి యూనియన్ కాస్త ఆర్గా మారుద్ది. సో కాబట్టి జాయిన్ విత్ ఆర్.
సో ఈ ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇది మామూలే అన్నిటికీ, PQ ఇది మామూలే అన్నిటికీ, ట్రూ ట్రూ, ఫాల్స్ ఫాల్స్, ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ఇది అన్నిటికీ మామూలే. సో ఇప్పుడు ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు P R Q ఇద్దరు వ్యక్తులు ట్రూ మాట్లాడితే ట్రూవే అవుద్ది. ఇద్దరు వ్యక్తులు ఫాల్స్ మాట్లాడారు అనుకోండి, ఫాల్స్ అవుద్ది. ఒకడు ట్రూ ఒకడు ఫాల్స్ మాట్లాడినా ట్రూ అవుద్ది. ఒకడు ఫాల్స్ ఒకడు ట్రూ మాట్లాడినా ట్రూ అవుద్ది. ఇది ట్రూత్ టేబుల్. ఒక ఎగ్జాంపుల్ పాయింట్ ఎగ్జామ్ లో ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. ఎగ్జామ్ లో ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. P 3 into 2 is equals to 6. Q 4 divided by 2 is equals to 2. Then PRQ equals to dash. PRQ equals to dash. ఒకసారి ఇప్పుడు ఇక్కడ గమనించండి అందరూ. ఇక్కడ 3 2 6 అనేది కరెక్టే, ట్రూ స్టేట్మెంటే. 4 డివైడెడ్ బై 2 అంటే 2 కరెక్టే, ట్రూ. వీటి మధ్యలో R ఉంది. చూడండి, రెండు ట్రూలు వచ్చినప్పుడు R అంటే డిస్జంక్షన్ లో రెండు ట్రూలు వస్తే అది ఏమవుద్ది? ట్రూగా మారుద్ది. చూడండి, ఇక్కడ R ని మీరు ప్లస్ అనుకోండి, R ని ప్లస్ అనుకోండి, T ని 1 అనుకోండి, ఫాల్స్ ని 0 అనుకోండి. ఇప్పుడు మీకు అర్థమైపోద్ది. అంటే ఇది 1 అనుకోండి, 1 + 1 = 2 అంటే 1 కంటే ఎక్కువ. 1 కంటే ఎక్కువ అంటే ట్రూ, 0 అయితే మాత్రమే ఫాల్స్. ఇక్కడ చూడండి, 0 + 0, 0 + 0 అంటే ఫాల్స్, అంటే 0 వస్తుంది కాబట్టి ఫాల్స్. 1 + 0 అనుకోండి, 1 + 0 అంటే 1, 1 అంటే ట్రూ. 0 + 1, 1 అంటే ట్రూవే కాబట్టి ట్రూ. చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. R ని ప్లస్ అనుకోండి, T ని 1 అనుకోండి, F ని 0 అనుకోండి. మీరు ఆ విధంగా చేస్తే ఇది వచ్చేస్తుంది మీకు, ఇలా కనబడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా బాగా అర్థమవుద్ది. P set theory was developed by రానా. ఎవరో ఒక ఆయన రానా. సెట్ థియరీ వాస్ డెవలప్డ్ బై రానా. ట్రిగ్నోమెట్రీ వాస్ డెవలప్డ్ బై J.J. Silverstone. చూడండి, సెట్ థియరీ వాస్ డెవలప్డ్ బై రానా, ట్రిగ్నోమెట్రీ వాస్ డెవలప్డ్ బై J.J. Silverstone. యాక్చువల్ గా సెట్ థియరీ నుంచి డెవలప్ చేసిన వ్యక్తి జార్జ్ కాంటర్, మీకు తెలుసు. సో అలాగే ఇప్పుడు ఇది మనకి ఏమని అర్థము? ఫాల్స్ అని అర్థం. ఫస్ట్ ది ఫాల్స్. క్వశ్చన్ ఏమడతాడంటే PRQ = డాష్ అంటాడు. మనకు ఆల్రెడీ తెలుసు విషయం, ఇది ఫాల్స్, ఇది కూడా ఏమైంది? ఫాల్సే. ఇది కూడా ఫాల్సే. సో ఫాల్స్ ఫాల్స్ మధ్యలో ఆర్. నేను మీకు ఒక విషయం చెప్పా,
ఎఫ్ అంటే 0, ఆర్ అంటే ప్లస్, ఎఫ్ అంటే 0. 0 ప్లస్ 0 ఎంత? 0. 0 అంటే ఏంది ఇక్కడ? ఫాల్స్. ఇంప్లికేషన్, దీనికి మరొక పేరు కండిషన్. ఇంప్లికేషన్ లేదా కండిషన్. చూడండి, ఇంప్లికేషన్ అంటే ఏంటంటే 2 or more statements join with if and then. If and then is called implication. చూడండి, ఇంప్లికేషన్ ని ఇలా చూపిస్తారు లేదా ఇలా చూపిస్తారు. ఇంప్లికేషన్ ని ఇలా చూపిస్తారు లేదా ఇలా చూపిస్తారు. ఇలా కూడా చెప్పొచ్చు. ఇది ఇంప్లికేషన్. సో ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందో చూద్దాం. ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందో చూద్దాం. ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందో చూద్దాం. P Q, చూడండి, ట్రూ ట్రూ, ఫాల్స్ ఫాల్స్, ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ. సో P కి Q కి ఇంప్లైస్, దీనికి ఇంప్లైస్. సో ఇప్పుడు ఎలా వస్తుందో నేను చెప్తాను, చూడండి ఒకసారి. ఇంప్లికేషన్ లో రెండు ట్రూ ఉంటే ఆ స్టేట్మెంట్ ట్రూ అవుద్ది. అదే ఇంప్లికేషన్ లో రెండు ఫాల్స్ ఉన్నా కూడా ట్రూ అవుద్ది. ఇంప్లికేషన్ లో ఒక ట్రూ ఉంటే ఒక ఫాల్స్, ఒక ట్రూ ఒక ఫాల్స్ ఉంటే అది ట్రూ అవుద్ది. ఇంప్లికేషన్ లో ఒక ఫాల్స్ ఒక ట్రూ ఉంటే అది ఫాల్స్ అవుతుంది. దీన్ని జనరల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇంప్లికేషన్ లో ఒక ఫాల్స్ ఒక ట్రూ వచ్చినప్పుడు ఫస్ట్ ఫాల్స్ తర్వాత ట్రూ వచ్చినప్పుడు ఫాల్స్ అవుతుంది, రిమైనింగ్ అన్ని సమయాల్లో ట్రూ అవుతుంది అని గుర్తుపెట్టుకుంటారు. దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇంకా షార్ట్ కట్ గా ఏమైనా గుర్తుపెట్టుకునే దానికి ఛాన్సెస్ ఉందో చెప్తా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఎంప్లాయీని దారి చూపించేవాళ్ళు అనుకోండి, దారి చూపించేవాళ్ళు బాగా వినాలా, దారి చూపించేవాళ్ళు అని గుర్తుపెట్టుకోవాలి. టీ అంటే మంచి వ్యక్తి, టీ అయినా మంచి వ్యక్తే. టీ అంటే గుడ్ పర్సన్, టీ అంటే మంచోడు, టీ అంటే మంచి గుడ్. ఎఫ్ అంటే బ్యాడ్. సరే చూద్దాం. మంచోడికి దారి చూపిస్తే వాడు మంచోడే అవుతాడు. మంచోడికి దారి చూపిస్తే మంచోడు అవుతాడు. కాదంటారా అవునంటారా? ఇప్పుడు నేను మ్యాథ్స్ తెలుసు, మ్యాథ్స్ వాడు మీలాంటి మ్యాథ్స్ వాళ్ళకి లేదా మీకు నేను దారి చూపించాను అనుకోండి, మీరు మంచోళ్ళుగా తయారవుతారు. చూడండి, ఇప్పుడు కూడా మీరు చదువుకుంటున్నారు, 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి లేవు అంటే కాలు చాపేసి పండుకోకుండా మీరు కూడా ఏం చేయాలనుకుంటున్నారు? నాలెడ్జ్ గెయిన్ చేయాలి, నేను నాలెడ్జ్ని సంపాదించాలి, నాలెడ్జ్ నాకు ఎప్పుడు అవసరమో, నేను చదువుకుంటూనే ఉండాలి, నేను నిరంతరం చదువుతూనే ఉండాలి, ఎప్పటి వరకు? నేను ఉద్యోగం సాధించేంత వరకు అని మీరు అనుకున్నారు కాబట్టి మీరు మంచి దారిలో నడుస్తున్నారు. కొంతమంది ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా ఇంకేం లేదు జాలీ అనే రేంజ్లో ఉంటే అది కష్టం. ఇక్కడ చూడండి, మంచోడు దారి చూపిస్తే మంచిగా వచ్చాడు. అలాగే చూడండి బాగా, ఒక చెడ్డోడికి దారి చూపించాడు అనుకో,
ఒక చెడ్డోడు ఇద్దరు దారి చూపించుకున్నారు అనుకో, ఇద్దరు దారి చూపించుకొని ఒక డిసైడ్మెంట్కి వచ్చేస్తారు, ఇదంతా బాగలేదు, మనం మంచోళ్ళుగా మారిపోవాలి అని చెప్పి. కాబట్టి ఏ విధంగా అయిపోయారు? ఇద్దరు చెడ్డోళ్ళు దారి చూపించుకొని మంచోళ్ళుగా మారిపోయారు. ఇప్పుడు చూడండి, ఒక మంచోడు ఒక చెడ్డోడికి దారి చూపించినాడు, ఒక మంచోడు ఒక చెడ్డోడు దారి చూపించి మంచోడుగా మార్చేశాడు. కానీ ఒక చెడ్డవాడు మంచోడికి దారి చూపించలేక వాడిని చెడ్డోడుగా మార్చేసినాడు. ఇలా గుర్తుపెట్టుకోగలిగితే మనం ఈజీగా దీన్ని గుర్తుపెట్టుకోగలం ఈ టేబుల్. సో కాబట్టి అలా చేయగలిగితే చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. సో క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. క్వశ్చన్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. క్వశ్చన్, సో P అనేది 3 - 1 = 4, Q అనేది 2 + 1 = 3, then P implies Q = dash, then P implies Q = dash. మీరే చెప్పుకోవచ్చు. P అనేది 3లో 1 సపరేట్ చేస్తే 4, అది ఫాల్స్ స్టేట్మెంట్, అది ఫాల్స్ స్టేట్మెంట్. ఇక్కడ Q అనేది కూడా చూడండి, ఇది ట్రూ స్టేట్మెంట్. ఇక్కడ మధ్యలో ఇంప్లైజ్ వస్తుంది. ఒక చెడ్డోడు మంచోడికి దారి చూపిస్తే, చెడ్డోడు మంచోడు దారి చూపిస్తే ఏమైపోతాడు? వాళ్ళు చెడ్డోడుగా మారిపోతాడు. బై ఇంప్లికేషన్ లో 2 or more statements join with 2 or more statements join with if and only if and only if is called as by implication. దీన్ని దేంతో డెనోట్ చేస్తారంటే, బై ఇంప్లికేషన్ అంటే ఇలా డెనోట్ చేస్తారు. బై ఇంప్లికేషన్ ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి ఎగ్జామ్లో ఐఎఫ్ అంటారు. ఐఎఫ్ అన్నా కూడా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని అర్థం. ఐఎఫ్ అన్నా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ P implies Q, by implies P by implies Q. చూడండి, ఇలా చెప్పొచ్చు, లేదా ఏ విధంగా బై ఇంప్లైస్ ఇలా కూడా చెప్పొచ్చు. సో P by implies Q. ఇప్పుడు ఇది ట్రూత్ టేబుల్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇద్దరు ఇక్కడ చూడండి, రెండు పక్కల ఏరో మార్క్ ఉంది కాబట్టి ఇద్దరు ఒకే విధంగా ఉంటే ట్రూ. చూడ, వీళ్ళిద్దరు కూడా ఒకే విధంగా ఉన్నారు, ట్రూ. వీళ్ళిద్దరు వేరువేరుగా ఉన్నారు, ఫాల్స్. వీళ్ళిద్దరు కూడా వేరువేరుగా ఉన్నారు, ఫాల్స్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇద్దరు ఒకే విధంగా ఉన్నారు, ట్రూ. ఇద్దరు ఒకే విధంగా ఉన్నారు, ట్రూ. ఇద్దరు వేరువేరుగా ఉన్నారు, ఫాల్స్. సో క్వశ్చన్ చూడండి ఎలా ఉంటుందో చూడండి. P 4 is prime number. Q 0 is natural number. చూడండి, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫ్యూచర్లో మీరు ఏ క్లాసులకు వెళ్ళినా కూడా బేసిక్స్ లేకపోతే చాలా కష్టం. చూడండి, మీరు లోయర్ క్లాసులు ఇవన్నీ నేర్చుకున్నారు కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. లోయర్ క్లాసులు ఏం నేర్చుకున్నారు? 4 is not a prime number, 4 is a composite number.
అలా లోయర్ క్లాస్ ఏం నేర్చుకున్నారు, 0 ఈజ్ నాట్ ఏ నేచురల్ నెంబర్. ఏం నెంబర్ అది, హోల్ నెంబర్. సో కాబట్టి ఇక్కడ 4 అంటే ఇది ట్రూ, చూడండి ఇది ఫాల్స్, ఇది కూడా ఫాల్సే. ఈ రెండింటికి మధ్య బై ఇంప్లైజ్ ఉంది. సో ఇద్దరు ముఖాలు ఒకటేగా ఉన్నాయా లేదో చూడండి. ఉంటే అది ఏమవుతుంది స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ ట్రూ స్టేట్మెంట్ అవుతుంది. ఆ స్టేట్మెంట్ ఏం స్టేట్మెంట్ అవుతుంది, ట్రూ స్టేట్మెంట్ అవుతుంది. సో ఇది ఈ యొక్క స్టేట్మెంట్స్ అండ్ సెట్స్ లో మనం 4 విషయాలు నేర్చుకున్నాం. ఒకటేమో కంజంక్షన్, రెండోదేమో డిస్జంక్షన్, మూడోదేమో ఇంప్లికేషన్ లేదా కండిషన్, నాలుగోది బై ఇంప్లికేషన్ ఆర్ బై కండిషన్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పినాను. కొన్ని మీకు ఏ విధంగా అర్థం కావాలా అన్న రేంజ్లో కూడా చెప్తా వచ్చినాను. సో నెక్స్ట్ క్లాస్లో వీటిని ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి, నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయి అనే విషయాన్ని నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం.